హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మరొక ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. పాతకాలపు పద్ధతిలో క్యాబేజీ అప్పంని ఎలా తయారు చేయాలో చూద్దాం. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి, తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. క్యాబేజ్ అంటే అందరికీ నచ్చదని తెలుసు, బట్ ఇలా ట్రై చేస్తే డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. ముందుగా ఒక క్యాబేజీని 1/4 పార్ట్ కట్ చేసుకొని దాంట్లో పసుపు అలానే ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి, స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. వన్స్ ఈ బాయిల్ అయిన క్యాబేజీని ఒక సైడ్ తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. క్యాబేజీని గ్రేట్ చేసుకోవాలి లేదా ఒక మిక్సర్ గ్రైండర్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, పలుకులుగా స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. ఈ గ్రైండ్ చేసుకున్న క్యాబేజీలో గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పిండి 1/2 కప్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని ఒక చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత నెమ్మదిగా అంతా కలిసేలా కలుపుతున్నాను. మీరు కూడా అలానే కలిపి చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. అలానే ఈ ముద్దలోకి జీలకర్ర, ఉప్పు, అలానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ మీకు అనిపిస్తే అవి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని దాన్ని పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా అప్పం షేప్లో ప్రెస్ చేసుకోవాలి. దీన్ని తవాపై షాలో ఫ్రై చేసుకోవాలి, స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా. ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపు ఖచ్చితంగా తిప్పి కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కొంచెం బ్రౌన్ అయ్యింది, బట్ కొంచెం ముందు తీసినట్టయితే సరిపోతుంది. సో ఇలానే మిగతా పిండితో మిగతా అప్పాలను కూడా మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే క్రిస్పీ అండ్ టేస్టీ క్యాబేజీ అప్పం రెడీ. దీంతో పాటు ఏమైనా చట్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఇలా కూడా టేస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ఈ టేస్ట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే అనుకోవచ్చు ఆయిల్ కొంచెం ఎక్కువే యూస్ చేసామని, బట్ ఆయిల్ పడితేనే దీ టేస్ట్ బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్, share with your friends and family.